రియాజ్ అనే ఒక రాక్షసుడు పోలీసు అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే పొడి చేసి ఇష్టం వచ్చినట్టు పొడిచి చంపేసినటువంటి పొడి చేసి తప్పించుకు పారిపోతే ఆ కానిస్టేబుల్ చనిపోయినటువంటి ఉదంతం. దాని మీదన అతన్ని పట్టుకున్న తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళినటువంటి సందర్భంలో తుపాకీ పట్టుకుని లాక్కుని పారిపోబోతుంటే కాల్చి చంపారు అన్నటువంటిదే ఎన్కౌంటర్ స్పెషల్. అయితే ఫస్ట్ అందరూ అనుకునేది ఏంటంటే పోలీసుల సహజ సిద్ధమైనటువంటి సూత్రం ఇది, ఎవరికో పోలీసుకి గాయపడ్డట్టు అన్నటువంటిది, తద్వారా చంపేశారు అన్నటువంటిది ఎన్కౌంటర్. కానీ ఇప్పుడు ఏదైతే కీలకమైనటువంటి అంశం ఇందులో ఉన్నది ఏంటంటే నాంపల్లి ఫతే మైదాన్లోని గ్రేస్ ఫీల్డ్ మల్లారెడ్డి హాస్పిటల్కి వెళ్ళి చూసిన వాళ్ళు మాత్రం అసలు విషయం గ్రహిస్తున్నారు. ఆసిఫ్ అనేటటువంటి మరొక కానిస్టేబుల్ ఎక్కడైతే అక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి సందర్భంలో అతన్ని 2 చేతులు కూడా తీవ్రంగా కోసివేయబడ్డాయి. అతని 2 చేతులు కూడా, ఆసిఫ్ 2 చేతులను తీవ్రంగా గాయపరిచాడు రియాజ్ అనేవాడు. అంటే ఆ కానిస్టేబుల్ చంపినట్టే ఈ కానిస్టేబుల్ని కూడా చంపబోయాడు. ఆ టైంలో పట్టుకునే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడ్డాడు ఆసిఫ్. ఇప్పుడు అతను ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితిని అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్, డీజీపీ శివధర్ రెడ్డి, సిపి సజ్జనార్ చూశారు. కత్తిగాట్లు లోతుగా కావడమే కాకుండా నరాలు కూడా కట్ అయ్యాయి అని చెప్తున్నారు వైద్యులు. అంత మేజర్ ఇన్సిడెంట్ అంటే అది రియల్ అవుతుందే కానీ రీల్ కాదు, నాటకం కాదు అన్నటువంటిది ఇక్కడ పోలీసులు చెప్తోంది. వాడు నిజంగానే పోలీసుని తప్పించుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు. ఆల్రెడీ ముందు ఒక పోలీసు హత్యకు కారణమయ్యాడు కాబట్టి ఇక పోలీసులు ఏదన్నా ఇక బయటికి రానిరన్న ఉద్దేశంతో మళ్ళీ పోలీసుల్ని ఏదైనా పొడిచిపడేసేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఆ టైంలో నిజంగానే ఎన్కౌంటర్ జరిగిందన్నదే పోలీసులు చెప్తున్నమాట.